Sir, this is Martina, program head at CNA. Hello. It's so nice to meet you, sir. The pleasure was all mine. Let us start. Okay. ఇదిగో పెట్టేశానా? నేను పెట్టేశా. ఇంతకీ నేను చెప్పింది నీకేమైనా అసలు అర్థమైందా? లేదు. రే, ప్రపంచంలో ఉన్న రాజకీయవేత్తలు అందరూ కలిసి చేసే ఆలోచన ఎంతో బలం. చంద్రుడు పైకి వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు పెట్రోల్కి ధీటుగా ఉన్న బ్యాటరీని కనిపెట్టారా? చెప్పు చూద్దాం. లేదు. ఇంతవరకు ఇంగ్లీష్ మందు వాడిన వాళ్ళకి ఎవరికైనా జబ్బు నయమైనట్టు తెలిసిందా? చెప్పు. లేదు. కొద్ది మధ్యగా ఉంటారు. అర్థమైందా? బాగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు అనారోగ్యాలుగా మార్చేస్తారు కదా, అదే వాళ్ళ లక్ష్యం. ఏమైందో చూడ. ఏమైంది? పిచ్చి పట్టింది అనుకుంటా. ఎంత స్పీడ్ రోడ్ ఏమైనా వాడు అప్పేసిందాడా? ఎవడైనా డబ్బులు ఇవ్వలేని ఉంటాడు, అందుకనే వెళ్తున్నారు. వెళ్తుంది మోనొచ్చింది కదా. వాళ్ళకెక్కడ ఇంత సమయం ఉంది? దొంగతనం చేసే వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. అవకాశం దొరికితే బాగా ఆడంబరంగా జీవిస్తారు, ఆ తర్వాత ఇంకా జీవితం మొత్తం జైలు పడి చేస్తారు. అవన్నీ ప్రజల డబ్బు కదా. అవునవును. కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా అనవసరం ఖర్చు పెడతారా? చెప్పు చూద్దాం. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి రాకూడని జబ్బు ఏమైనా వచ్చింది అనుకో, అప్పుడు తెలిస్తే వాడికి నిజమైన నరకమేంటో. చెప్పా పెద్ద, అది అంతే, అలా తెలుస్తుంది వాడికి. మనం ఒకరోజు హెల్మెట్ వేసుకోవడానికి మర్చిపోయామంటే మన నంబర్ రాసేస్తారు, పెట్టికేసి వేసేస్తారు. ఇక్కడ చూడండి, ఎలా బండి తోలినా ఏ సమస్య లేదు. మన నాయకుడు ఉన్నాడు కదా, ఆయన పాత నక్సలైట్, ఆయనకంతా ఏ సమస్య ఉండదు. అందుకే నేను నక్సలైట్ కాకుండా ఉండిపోయాడా. ఇక్కడ పేదవాళ్ళని హింసించే వాళ్ళకి కులంగానే కదా ఈ చట్టాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ తల నరికి చట్టసభలో పెట్టలేరా? కాస్త నిదానంగా ఉండన్నా. ఇప్పుడు సీఎం మన విశ్వనాథ్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అని. అది తలుచుకుంటే కాస్త ధైర్యంగా ఉంది. ఆడు. థ్యాంక్ యూ సార్. సార్, ఈయన గుర్తున్నారా మీకు? నాకు గుర్తులేరా? మీరు రహస్యంగా దాక్కున్న సమయంలో ఈయన వాపా ఇంట్లోనే ఉన్నారు. ఓహో, అబ్దుల్ రజాక్. ఏంటి ఇలా పీపలా తయారైపోయావు? నాకన్నా ముసలివాళ్ళ ఉన్నావే. కూర్చో, నేను తర్వాత వచ్చి కలుస్తా. నాన్నగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారండి. నాన్నగారిని నేను అడిగినట్టు మీరు మర్చిపోకుండా చెప్పండి. ఏమైంది? ఉన్నట్టుండి కలవడానికి వచ్చారు? నేను ఒక కాంట్రాక్టర్ని. అయితే నాతో ఉన్న పార్ట్నరు నన్ను మోసం చేశాడు. మీరే సాయం చెయ్యాలి. నా కూతురు పెళ్లి కూడా నిశ్చయించాను. ఇప్పుడు నాకు వేరే దారేం కనబడటం లేదు. బీచ్ పక్కన ఉన్న కన్స్ట్రక్షన్ వర్క్ కాంట్రాక్ట్ మీరు నాకిస్తే అది సహాయంగా ఉంటుంది. రజాక్, ఆ వంతెన ధరెంతో చెప్పేటప్పుడు ప్రభుత్వం కూడా టెండర్ వేస్తూ ఉంటుంది. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేను. కానీ కొద్ది రోజుల క్రితం మన పార్టీ ఆఫీస్ని మార్చమని చెప్పారు. ఆ ఆఫీస్ కాంట్రాక్ట్ నీకే ఇచ్చేస్తాను, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడైనా సంతోషంగా నవ్వు. నీ కూతురి పెళ్లిని మన ఇద్దరం దగ్గరుండి జరిపిద్దాం. నీ భార్య కూతురు బాగున్నారా? బాగున్నారండి. వాళ్ళిప్పుడు హోటల్లో ఉన్నారు. సరే, మన ఇంటికి వచ్చి అందరినీ కలువు. అదేంటంటే కొంచెం సెట్ అయ్యాక వచ్చి కలుస్తాం సార్. ఇప్పుడు కొన్ని పనులున్నాయి. ఎప్పుడైనా నువ్వు మన ఇంటికి ధైర్యంగా రావచ్చు. మీ నాన్నగారు నాకు చేసిన సాయం వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను. వస్తాను సార్.